హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు చిన్నపిల్లల డ్రెస్ అనేది సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది 1 to 2 years బేబీకి డిజైన్ చేసిన డ్రెస్ అనమాట. నేను గూగుల్లో ఫోటోని రిఫరెన్స్గా తీసుకొని దీన్ని డిజైన్ చేశాను. కావాలంటే పికింగ్ పైన కూడా యాడ్ చేస్తాను చూడండి. చాలా సింపుల్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. లేస్ అండ్ బీడ్స్ని యూజ్ చేసి దీన్ని డిజైన్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇలా ఆల్రెడీ నెట్ క్లాత్ని యూజ్ చేసి ఇలా డ్రెస్ అనేది స్టిచ్ చేసుకున్నది అనమాట. ప్లెయిన్ నెట్ అనమాట. దీనిపైన ఇలా చున్నీ కూడా వచ్చింది. ఇప్పుడు మనం బీడ్స్ మిషన్ని యూజ్ చేసి సింపుల్గా దీన్ని డిజైన్ చేసుకుందాం. నేను ఆల్రెడీ రిఫరెన్స్ పిక్ అనేది పెట్టాను కదా, ఒకసారి చూడండి. సో దాన్ని బేస్ చేసుకొని నేను దీన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా బీడ్స్ మిషన్ అనేది దొరుకుతుంది, అమెజాన్లో కూడా ఉంది. కావాలంటే కింద లింక్ ఇస్తాను. నేనైతే బయట షాప్లో కొనుక్కున్నాను అనమాట. నాకు 440 ఆర్ 500 లోపు వచ్చిందనమాట. ఆన్లైన్లో అయితే 680, 700 అలా ఉండిందనమాట. ఇలా బీడ్స్ కూడా మనము ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ బీడ్స్ అనేవి దొరుకుతాయి మనకి. ఇలా వైట్, గ్రీన్, ఆరెంజ్ ఇలా కొన్ని కాంబినేషన్స్లో మాత్రమే నేను తీసుకున్నాను. ఇవి గ్రామ్స్లకు ఇస్తారు. 10 grams వచ్చేసి 15 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఉంటుందన్నమాట. ఇలా బీడ్స్ మిషన్ని యూజ్ చేసి మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ బీడ్స్కి హోల్స్ ఉండవు అన్నమాట, మనము రౌండ్గా ఉంటాయి. దీన్ని ఇలాగా చూపించిన విధంగా దీనికి క్లిప్స్ కూడా ఉంటాయి సపరేట్గా. అవి కూడా 10 grams, 20 grams అలానే ఇస్తారు. అవి కూడా ప్రైస్ 20 రూపీస్, 30 రూపీస్ అలానే ఉంటుంది. సో ఇలా ఒక ప్లాస్టిక్ రబ్బర్లా ఉంటుంది. దానిలో బీడ్ని హోల్ చేయడానికి అనమాట, కింద పడిపోకుండా. కిందేమొచ్చి మనం పిన్ లాంటిది ఉంటుంది, అది వేసుకోవాలి. వేసుకొని ఇలా క్లాత్కి డైరెక్ట్గా మనం ఎక్కడైతే డిజైన్ చేయాలనుకున్నామో అక్కడ పెట్టి ఇలా ప్రెస్ చేయడమే, అంతే. గన్ లాగా ఉంది కదా, ఈ రెడ్ హ్యాండిల్ని ప్రెస్ చేయాలి. దానికి హోల్స్ ఉండవు కాబట్టి మనం ఎక్కడ ప్రెస్ కరెక్ట్గా చేస్తే అక్కడ ఇలా పిన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ హోల్స్ ఉన్న బీడ్స్తో ట్రై చేశాను కానీ అంత బాగా రాలేదు. అందుకని ఇలా హోల్స్ లేనివి సపరేట్గా దొరుకుతాయి, ఇవి తీసుకోవాలి. ఇలా మనకు నచ్చిన విధంగా నెక్ అంతా ఇలా బీడ్స్ వేసుకున్నాను అనమాట. ఇలా ఫస్ట్ సేమ్ కలర్తో వేసుకున్నాను బీడ్స్. ఇప్పుడు వైట్ కలర్ కాంబినేషన్తో అక్కడక్కడ వైట్ కలర్ బీడ్స్ని వేసుకుంటున్నాను. ఒకసారి చూపించాను కదా అని మళ్ళీ చూపించట్లేదు అనమాట. ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఇవి లోపల సరిగా కింద నీడిల్స్ అనేవి సరిగా లేకపోతే బయటకు వచ్చేసి గుచ్చుకుంటాయి అన్నమాట. సో అందుకని నీట్గా చూసుకొని వేసుకోవాలి. మనం ఇలా డ్రెస్కే కాకుండా బ్లౌజెస్కి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా ఫ్లవర్స్ లాగా రెడీ చేసుకొని దానిపైన కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లేస్ తీసుకున్నాను. ఈ లేస్ వచ్చేసి మీటర్ 60 రూపీస్ అలా ఉంటుంది. 50 రూపీస్, 60 రూపీస్ ఆ ఏరియాలో ఎలా ఉంటుందో ఆ కాస్ట్ దొరుకుతున్నాయి అన్నమాట. ఇలా లేస్ తీసుకున్నాను 1 మీటర్. తీసుకొని ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా కట్ చేసుకొని సపరేట్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ అనేవి ఇలా అతికేసి ఉన్నాయి కదా, దాన్ని ఎక్సెస్ని కట్ చేసుకొని మనం ఎలా అయితే డిజైన్ చేసుకుంటాం అనుకున్నామో ఫస్ట్ ఒకసారి పెట్టి చూసుకోవాలి. మనకి ఏ విధంగా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుందో చూసుకొని అలా అరేంజ్ చేసుకున్నాక మనం బీడ్స్ మెష్ని యూజ్ చేసి బీడ్స్ అనేవి వేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకున్నాక ఇలా బీడ్స్ని పెట్టి మధ్యలో ఇలా హోల్లా ఉంది కదా, దానిపైన ఒక బీడ్ పెట్టి ఇలా ఫ్లవర్స్ని వేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనము డ్రెస్లో అయితే ఏ క్లాత్ని యూజ్ చేసామో అదే సాటిన్ క్లాత్ని తీసుకొని లైనింగ్గా సాటిన్ యూజ్ చేశాను కదా నెట్ ఫ్యాబ్రిక్ కింద. సో అదే ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న పెట్టెలు అలాగా వస్తుంది.
చూసారు కదా, చిన్న షేప్స్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీని ఎడ్జెస్ని అనేది కొంచెం క్యాండిల్ని కానీ అదే లైటర్ని యూజ్ చేసి ఎడ్జెస్ అనేవి ఇలా కాల్చుకోవాలి, లేకపోతే దారం అంతా వచ్చేస్తుంది. ఇలా వేడి చేసుకున్నాక దీన్ని కూడా ఫ్లవర్స్ ఉన్నాయి కదా అక్కడక్కడ మధ్యలో పెట్టి బీడ్స్ అనేవి ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని కట్ చేసుకొని ముందుగానే ఎడ్జెస్ని మనం కాల్చుకొని ఇలా సెక్యూర్ చేసుకున్నాక ఎక్కడ వేసుకోవాలనుకుంటున్నామో పెట్టి ఇలా బీడ్స్ అనేవి చూపించిన విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్లౌజ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా కిడ్స్ బ్లౌజ్కే కాకుండా మన పెద్దవాళ్ళ బ్లౌజులు కూడా బ్యాక్ సైడ్ కానీ హ్యాండ్స్ ఓన్లీ హ్యాండ్స్ కానీ అలా డిజైన్ చేసుకోవచ్చు. పిక్లో కింద స్కర్ట్ కూడా వేశారు, కాకపోతే పిల్లలు గుచ్చుకుంటుందని నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.